తీవ్రవాదికి అన్నం పెట్టాలనుకోవడం, మానవత్వం చూపాలనుకోవడం అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. హమాస్ అనేటటువంటి తీవ్రవాద సంస్థ పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజల్ని పక్కకు దోసేసి అక్కడ పాలన పెత్తన అంతా కూడా అది తీసుకుంది. తద్వారా అక్కడ ఉన్న వాళ్ళని చదవనీయదు, ఉద్యోగాలు చేయనీయదు, ఉపాధి పొందనీయదు. వాళ్ళందరూ సచ్చినట్టు వాళ్ళ మీద బతికేటట్టు వాళ్ళ కర్మ వాళ్ళ నుంచి దాన్ని అడ్డుపెట్టి అంతర్జాతీయంగా మానవతా సాయం తీసుకుంటూ ఉంటుంది. ఆ డబ్బులని వాళ్ళే తినేసేసి దాంతో ఆయుధాలు అవి తయారు చేసుకుంటుంటారు, లేకపోతే కొనుక్కుంటూ ఉంటుంటారు. ఈ హమాస్ తీవ్రవాదులు తాజాగా ఓ పక్కన ఇజ్రాయెల్ వేటాడుతున్నటువంటి సందర్భంలో కూడా వీళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా హమాస్ టెర్రరిస్టులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవర్ ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ పాలస్తీనా. మా ఉద్దేశం ఒక్క పాలస్తీనా హస్తగతమే కాదు. అవర్ మిషన్ ఈజ్ టు కిల్ ఎవ్రీ ఇన్ఫెడల్. ప్రతి ఒక్క అజ్ఞానిని చంపేస్తారంటే ముస్లిం కానీ ప్రతి ఒక్కళ్ళని చంపేస్తారన్నమాట. విల్ ఫాలో జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడున్న యూదులైనా ఎక్కడున్న క్రైస్తవులైనా వాళ్ళ టార్గెట్ అన్నట్టు. ఎయిదర్ దే కన్వర్ట్ టు ఇస్లాం ఆర్ వీ విల్ కిల్ దెమ్. ఇది మీరు ఇస్లాంలోకి మారితే ఓకే, లేకపోతే చంపేస్తాం అంటూ ప్రకటించారు. దీన్ని బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది, వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవచ్చు.